చదవండి ఈనాటి మన వాక్య ధ్యానం కొరకై 107వ కీర్తన 107వ కీర్తన 43వ చరణాన్ని చదివి ధ్యానం చేద్దాం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, జనులు తలపోయుదురుగాక. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు గమనించాలి, చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్న విషయం ఏంటంటే, బుద్ధిమంతుడైన వాడు ఎవరంటండి? చెప్పాలి. బుద్ధిమంతుడైన వారు ఈ విషయములను ఆలోచిస్తాడు, దేవుడు చూపే కృపాతిశయములను బట్టి తలపోస్తారు అంటూ ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి, లేకపోతే ఈ రోజున మనం ఆలోచించవలసినటువంటి కొన్ని ఆలోచనల గురించి ఈ రోజున ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మీరు బుద్ధిమంతుల బుద్ధిహీనుల? చెప్పాలి. వామ్మో, మాకే తెలీదు పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నారు. మీరందరూ బుద్ధిమంతులే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం, బుద్ధిమంతులు కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గాన్ని వెతుకుతారట, కనుగొంటారట. ఆ జీవ మార్గానికి చేరేటువంటి ఒక ఆలోచన ఉంది కనుకనే మీరు ఈ చోటుకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ విషయంలో మీరు బుద్ధిమంతులని నేను నమ్ముతున్నా. నా నమ్మిక చొప్పున నాకు జరిగితే సంతోషమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు, నువ్వు అనుకున్నంత ఏమి లేదంటే నేను చేయగలిగింది ఏమి లేదు. అయితే గమనించాలి, బుద్ధిమంతుడైన వాడు, ఒక మాటలు చెప్పండి, తెలివైన వాడు ఈ విషయాల గురించి ఆలోచన చేస్తాడు అనేటువంటి మాట రాయబడి ఉంది. ఇక్కడ ఈ చదువుకున్నటువంటి లేఖన భాగం పైన వచనాల్లో 107వ కీర్తన 33 నుంచి 41 వచనం వరకు 2 గుంపుల ప్రజల గురించి దేవుడు మాట్లాడుతాడు. ఎన్ని గుంపులు చెప్పండి? 2 గుంపుల ప్రజల గురించి. ఈ 2 గుంపుల ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవి. ఏంటంటే చెప్పండి, చాలా గొప్పవి. ఈ 2 గుంపుల జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఖచ్చితంగా మనం ఆలోచించాలి. స్తోత్రం చెబుతారా? మనం ఏం చేయాలి? ఆలోచించాలి. మీరు ఎంత తెలివైన వాళ్ళో ఈ రోజున ఒక పరీక్ష అని అనుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే బుద్ధిమంతులు, మీరు తెలివైన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈనాడు లోకంలో చాలా మంది ఆలోచన లేని వ్యక్తులుగా ఉన్నారు. అయితే ఈ రోజున మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, 33వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. ఎవరైనా 2 పిల్లలు ఇట్రండి. అరే సీమోని ఇట్రారా, పుట్టాగా నువ్వు కూడా రారా. వీళ్ళిద్దరు నేను నిలబెడితే తప్ప లేకపోతే బయటికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చదువుదాం ఇప్పుడు, చదవండి. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. ఒక్క మాట ఇలాగా ఆగండి దేవుని ప్రజలారా. దేవుడట, మనం ఆలోచించాల్సిన జాగ్రత్త వినండి. దేవుడు దేశ నివాసుల చెడుతనమును బట్టి, ఇప్పుడు జాగ్రత్త వినండి, ఇది చెడుతనం అనుకోండి. ఏంటిదండి? వీటిని చెడుతనం అనుకోండి. ఈ దేశ నివాసుల, దేశంలో నివసించేటువంటి ప్రజల చెడుతనాన్ని బట్టి దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే, నదులను ఎడారిగా చేశాడంట, అడవిగా చేశాడట. బాగా ప్రవహించే నదులను నీళ్లు లేకుండా చేశాడట, ఒక ఎడారిలాగా చేశాడంట. దేనికి చెప్పండి? చెడుతనాన్ని బట్టి అనండి, చెడుతనాన్ని బట్టి. తర్వాత నీటి బుగ్గలను, అంటే బావులే కావచ్చు, చెరువులే కావచ్చు, వాటిని ఏం చేశాడంటే ఎండిన నేలగా చేశాడట. ఏం చేశాడట? ఎండిన నేలగా చేశాడు. నదులనేమో అడవిలాగా చేసేసాడు, నీటి బుగ్గలనేమో ఎండిన నేలగా చేశాడు. మూడవదిగా సత్తువు గల భూమిని, బాగా పండే భూమిని సవిటి నేలగా చేశాడట. మీరు జాగ్రత్తగా వింటున్నారా? బాగా పండే భూమిని సవిటి నేలగా ఎవరు చేశాడు? దేవుడే చేశాడు. ఎందుకు వీరి జీవితంలో చేశాడయ్యానంటే, వీళ్ళు చెడుతనం కలిగిన ప్రజలు. ఎవరండి చెప్పండి?
చెడుతనం కలిగిన ప్రజలు. ఇక రెండో గుంపు గురించి మనం చదువుకుందాం. ఆ కింద వచనాలు చదువుదాం. అరణ్యమును నీటి మడుగని, జాగ్రత్త వినండి, ఒక మాట వినండి. రెండో గుంపు ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యారంటే ఆకలి కొనిన ప్రజలు. చెప్పండి, ఎవరు? ఆకలి కొనిన ప్రజలు. వీళ్ళేమో చెడుతనం కలిగిన ప్రజలు, వీళ్ళేమో ఆకలి కలిగిన ప్రజలు. వీళ్ళ గురించి దేవుని వాక్యం చెబుతుంది. ఆయన దేవుని ప్రజలారా, ఏంది? అరణ్యాన్ని నీటి మడుగు చేశాడు. జాగ్రత్త వినండి. వీళ్ళకేమో నీటి మడుగుని అరణ్యంగా చేశాడు, వీళ్ళకు మాత్రం అరణ్యాన్ని నీటి మడుగుగా మార్చాడు. తర్వాత ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చాట. మీరు జాగ్రత్త వినండి. వీళ్ళ కోసమట ఎండిపోయిన నేలను కూడా నీటి ఊటలు గల చోట్లుగా మార్చాడట. ఆ తర్వాత వారచట నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురం ఉంచాను. స్తోత్రం చెప్పండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే పనికిరాని భూమిని వీళ్ళ కోసం సారవంతమైన భూమిగా మార్చి వాళ్ళు అక్కడ పంటలేసి ఒక ఉన్నతమైన సమృద్ధిని పొందినట్లుగా దేవుడు మార్చారట. మీరు జాగ్రత్తగా ఆలకించి. ఇక్కడేమో బాగున్న దాన్నేమో దేవుడే చెడగొట్టాడు. వీళ్ళ కోసం బాగలేని దాన్ని కూడా దేవుడు బాగు చేసి ఈ ప్రజలను దేవుడు ఆ చోట నిలబెట్టాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, ఈ విషయాన్ని గురించి బుద్ధిమంతుడైన వాడు ఆలోచన చేస్తాడు. ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో బాగున్న వాటిని ఒక నీటి మడుగగా ఉన్న అనుభవం ఎండిపోయిన నేలగా ఎందుకు మారిపోయింది అయ్యానంటే వీడి చెడుతనాన్ని బట్టే. దేని బట్టి చెప్పండి? చెడుతనాన్ని బట్టి. ఈనాడు అనేకుల జీవితాల్లో సమృద్ధి కరువుగా మార్చబడటానికి కారణం ఏంటంటే చెడుతనమే. అనేకుల బ్రతుకుల్లో ఉన్న ఆనందం దుఃఖంగా మారడానికి కారణం ఏంటంటే చెడుతనమే. చెప్పండి, చెడుతనమే. అనేకుల జీవితాల్లో అభివృద్ధి అనుదినము కృంగిపోవటానికి, అభివృద్ధి లేకపోవటానికి, సంతోషం, సమాధానం, అభివృద్ధి, ప్రేమానురాగాలు అనేక కుటుంబాల్లో లేకపోవటానికి ప్రధానమైన కారణం చెడుతనమే. చెడుతనమే. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రజలారా, అయితే ఆకలి కొన్న ప్రజలు ఉన్నారట. దేవుడు వాళ్ళ కోసం దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. వాళ్ళ కోసం చేదును మధురంగా మార్చాడు. దేవుని ప్రజలారా, నిస్సారమైనటువంటి అనుభవాన్ని సారవంతమైనటువంటి అనుభవాలుగా మార్చి మీరు అక్కడ ఉండాల్సిందే అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ కాపురం ఉంచాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళకున్న క్వాలిటీ ఏంది? ఆకలి. చెప్పండి, ఏంటిది? ఆకలి. యారా మీకు ఆకలి అవుతుందా? అయినా ఇప్పుడు పెట్టేది లేదు. ఏజ్ రక్తమే చెయ్యి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందారట. మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఆ స్థలంలోని తీసుకెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు అధికంగా సంతానాభివృద్ధి పొందారట. ఇంకా 39వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే దేవుని ప్రజలారా, 38వ వచనంలో ఆయన వారి పశువులను కూడా తగ్గిపోని లేదట. ఏది? సంతానాన్ని అభివృద్ధి పరిచాడు, పశువులను కూడా తగ్గిపోనివ్వలేదట. ఇంకా రాజు మాట ఏంటంటే, వారు బాధ వలనను, ఇబ్బంది వలన, దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయవాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకా రాయబడిన మాట అంటే, దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే వృద్ధి చేశాను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అసలు ఎన్నో కార్యాలు చేశాడు. ఇక్కడేమో బాగున్నది చెడిపోయింది. కారణం ఏంటి చెప్పండి మీరు? చెడుతనం బట్టి. ఇక్కడేమో బాగలేంది కూడా అంత దేవుడే కలిసి వచ్చేటట్లుగా చేశాడు. కారణం వీరు ఆకలి కొన్న ప్రజలట. ఏందట? ఆకలి కొన్న ప్రజలు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈరోజు దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చి ధనవంతులు ఒట్టి చేతులతో పంపగలిగిన దేవుడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు, ఏందంటే ఈ ఆకలి కేకలేంటి అన్నట్టుగా మీరు చూస్తూ ఉన్నారేమో. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. వీళ్ళని ఆ ఉన్నతమైన చోట్లో నిలబెట్టడానికి కారణం ఏమంటారు చెప్పండి? మీరు మళ్ళీ చెప్పండి. ఆకలి. చెప్పరే మీరు? ఆకలి. వీళ్ళ ఆకలి ఉందట. అందుకని దేవుడు ఆ ఆకలిని చూసి వాళ్ళు ఆ చోట పెట్టాడట. వీళ్ళలో చెడుతనం ఉంది. బైబిల్లో ఒక మాట రాస్తుంది, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం కనుక చదివితే,
ఎందుకు వీళ్ళు ఆ చోట నుంచి బయటికి గెంటేశాడో అక్కడ రాసి ఉంటుంది. జాగ్రత్త వినండి, కడుపు నిండిన వాడు, జాగ్రత్త వినండి, కడుపు నిండినోడట తేనె పొట్టు కనపడినా కానీ తొక్కేస్తాడట. ఆకలి కొన్నవాడికి ఏంది చేదు వస్తువు అయినను తీయగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కడుపు నిండినోడు వాడికి దేవుని విలువ తెలీదు. దేవుడు ఎన్ని చేసినా వాడికి విలువ తెలీదు. వాడు చెడు బుద్ధి కలిగినోడు. అందుకని వాడికి తేనె వంటి ఓ అద్భుతమైనటువంటి దేవుడు ఉన్నతమైన మధురమైన కార్యాలు ఉపకారాలు ఎన్ని చేసినా ఏముందని చెప్పి కాలుతో దొక్కేస్తాడంట. అంతే కదా. ఇప్పుడు మీకు బాగా కడుపు నిండిద్ది, ఆ తర్వాత ఎవరన్నా తీసుకొచ్చి ఇదిగో ఈ కొద్దికి తినంటే కడుపు నిండిందిరా నాయన అంటాం. అంతే కదా. ఎంత బిర్యానీ ఉన్నా కానీ మామూలు రోజులు ఆకలి అయ్యే రోజు బిర్యానీ అంటే అది ఎప్పుడు దొరికింది అన్నట్టుగా ఉంటారు. కడుపు నిండిన తర్వాత అది ఎంత వస్తువు అయినా సరే, తేనైనా సరే అక్కర్లేదు పో అన్నట్టుగా ఉండిద్ది. కానీ ఆకలి కొన్న వాడికట చేదైనా మధురంగా ఉండిద్దట. వీడికి దాని విలువేంటో తెలుసు, దీనికి విలువేంటో తెలుసు. అందుకని దేవుడు ఆకలి కొన్న ప్రజలకు ఆ ఉన్నతమైన అనుభవాలన్నింటికి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ విలువ తెలుసుకొని కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడని. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఇప్పుడే భోజనం చేసి వచ్చిన రా బజారుకు పోయి అట్లా బిర్యానీ తినద్దామంటే అక్కర్లేదు పో అని అంటాడు. బాగా ఆకలితో మక్కమక్కలాడేవాడిని ఒకడు కనుక ఉన్నాను మనం చూస్తే దేవుని ప్రజలారా, వానికి బిర్యానీ కావాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇంట్లో పచ్చడి కాస్త తింటా ఉంటాయా, కావాల్సింది అదే, ఏదో ఒకటి పెట్టండి అని అంటారు. ఇర్మియా పాస్టర్ గారు ఉన్నారుగా, ఆయన చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు లేరు. ఆయనకి పచ్చిమిరగాయలు టమాటాల పచ్చడి అంటే బహు ఇష్టం, బాగా ఇష్టం. ఎందుకు పాస్టర్ గారు అంటే ఆయన అంటాడు, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, చాలా సందర్భాల్లో విపరీతమైన ఆకలి, తినటానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఒకరోజు నాకు ఆ టమాటా పచ్చిమిరకాయల పచ్చడితో ఒకళ్ళు భోజనం పెట్టారు. నేను కడుపు నిండా తిన్నాను, అప్పటి నుంచి నా ఆకలి తీరిపోయింది కాబట్టి అదంటే నాకు బాగా ఇష్టం అంటాడు. స్తోత్రం చెబుదామా. దాని విలువ ఆకలి అయినోడికి తెలిసింది, ఆహారం విలువ. ఆకలి లేనోడికి, ఆ చెడు స్వభావం కలిగినోడికి, వీడు మంచోడే లేండి మళ్ళీ లేనిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత చెడ్డోడు అనేది మీరు లేనిపోయింది. అలాంటి వాడికి ఆ విలువ తెలియదు. దేవుడు ఏది ఇచ్చినా కానీ ఆ విలువ తెలియదు. అయితే మనం గమనించాలి, దేవుడు మన జీవితాల్లో కూడా దేవుని ప్రజలారా చేదును కూడా మధురంగా మార్చగలడు. నీ బ్రతుకులో దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు ఆయన. నీ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చగలడు. ఎప్పుడంటే దాని గురించిన ఆకలి నీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా బ్రతుకు మధురంగా మారాలని ఆశ నీకు ఉండాలి, ఆ ఆకలి నీకు ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు నీ జీవితంలో. దేవుని ప్రజలారా, నా దుఃఖం సంతోషంగా మారాలనే ఆ ఆశ నీకు ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. నా బ్రతుకు పరిశుద్ధంగా బ్రతకాలి, నేను అలాంటి జీవితాన్ని జీవించాలనే ఆకలి నీకు ఉండాలి. దాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెబుతారా. హల్లెలూయా. సరే, ఈ విషయాలు పక్కన పెడితే దేవుడు మనకెప్పుడు చేస్తాడు ఆ కార్యాలు? ఇంతకు మనకు ఉండాల్సిన ఆకలి పాస్టర్ గారు, ఆకలి మనకు బోల్డ్ అంత ఉంది, నువ్వు వదిలిపెట్టాలే కానీ వ్యవహారం మామూలుగా ఉండదు అన్నట్టు చూస్తున్నారేమో. మంచివాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు ఉండాల్సిన ఆకలి ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది దేహ సంబంధమైన ఆకలి గురించి కాదండి. అర్థమవుతుందా? నీ కడుపులో కలిగి ఈ పాటికి ఎన్ని వందల కోళ్ళు అయిపోయాయో, ఎన్ని కింటాల మాంసం అయిపోయిందో నీ కడుపులోకి. అమ్మా నిద్రపో ఏజ్ రక్తమే చెయ్యి. హల్లెలూయా. ఎన్ని కింటాలు తిని ఉంటావో పుట్టిన దగ్గర నుంచి, అదేందో ఎంత తిన్నా పరగడిపే, మళ్ళీ ఆకలి అవుతానే ఉండిద్ది. అయితే దేవుడు ఆకలి గురించి మాట్లాడట్లేదండి. దేవుడు మనకు ఉండాల్సిన ఆకలి ఏంటో కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఈ ఆకలి కనుకుంటే దేవుని ప్రజలు మీ దుఃఖం ఆనందంగా మార్చబడింది, మీ నిరాశలు సంతృప్తి పరచబడతాయి. దేవుని ప్రజలారా, మీ జీవితంలో కొదువులన్నీ ఒక సమృద్ధికరమైన అనుభవాలకు వస్తాయి. ఇవన్నీ ఉండాలంటే ఏం కావాలి చెప్పండి? మీరు చెప్పాలి. ఆకలి అనండి. ఆకలి. మీరు చెప్పండి. ఆకలి. ఇంతకీ ఆ ఆకలి ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి
ఒక అరగంట టైం ఉంది కాబట్టి త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. మొదటిగా మనకు ఉండాల్సిన ఆకలి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి ఆకలి ఎక్కువ, అంటే ఈ ఆకలి కాదు, డబ్బు సంపాదించాలనే ఆకలి ఉండిద్ది కొంతమందికి. అర్థమవుతుందా? డబ్బు సంపాదించాలనే ఆకలి. కొంతమందికి పేరు సంపాదించాలనే ఆకలి ఉండిద్ది. కొంతమందికి శరీర కార్యాలు తృప్తి పరుచుకోవాలనే ఆకలి ఉండిద్ది. వదిల్లో నాకు తెలిసినటువంటి 2 సహోదరులు ఉన్నారు. ఇద్దరు కలిసి ప్రారంభ దినాల్లో పనులు చేసేవాళ్ళు. ఊరంతా వాళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే ఒకడికి ఆరాటం, ఒకడికి పోరాటం. ఏంటంటే ఒకడికి ఆరాటం, ఒకడికి పోరాటం. ఇద్దరు కలిసి పనులు చేసేవాళ్ళు. ఇక వాళ్ళ ఆకలి మామూలుగా ఉండదు. ఇక ఆదివారాల ప్రార్థనలు కూడా ఉండవు. ఒకడేమో అక్కడ పని చూడాలి, ఇక్కడ పని చూడాలి, ఆ పని మాకే, ఈ పని మాకే, ఎంతకైనా కానీ ఒప్పుకోవాలి అని చెప్పి తిరుగుతాడు. ఒకడేమో ఒప్పుకున్న పని మీద పోరాటం చేస్తాడు. ఇక దాన్ని అయిపోయిందాక నిద్రపోరు. ఆరాటం, పోరాటం అని పేరు పెట్టారు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చాలా మందికి రకరకాలైన వాటి మీద ఆకలి ఉండిద్ది. అది వాక్యం చెబుతుంది. దేవుని ప్రజలమైన మనకి ఉండవలసిన ఆకలి ఏంటో తెలుసా? నీతిని గూర్చిన ఆకలి. స్తోత్రం చెప్పండి. నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు ఎవరికైతే ఉంటాయో దేవుడు వారిని సంతృప్తి పరుస్తాడు. ఆ ఆకలి లేకపోతే, ఆ ఆశ లేకపోతే దేవుడు నిన్ను సంతృప్తి పరచలేడు. అంతేనంటారు కాదంటారా? ఏం ఆకలి ఉండాలి చెప్పండి? నీతి కొరకైన ఆకలి దప్పులు ఉండాలి. అంటే నేను నీతిగా బ్రతకాలనే ఆకలి నీకు ఉండాలి. ఆకలి అయ్యేవాడికి ఇదిగో కొంతసేపు ఆకు. ఆకలి అయ్యేవాడికి ఇదిగో ఫలానా చోట ఆ సినిమా మామూలుగా లేదు అని చెబితే వాడేమంటాడు? నువ్వు ఆగరా నాయన, ముందర ఆకలి అవుతుంది. ఆ ఆకలి తీరేదాకేముండదు. ఒకవేళ ఎవడన్నా వచ్చి ఎక్కడికన్నా రమ్మన్నా, లేకపోతే వ్యవహారం పెట్టిన ఎవరు వచ్చిన కూర్చున్నా కనుక మనకు పిచ్చ కోపం వచ్చింది. ఆ ఆకలి తీరేదాకా ఆరాటం పెరిగిపోతా ఉండేది. ఇక సమయం గడిచిపోయే కల్లా ఆరాటం పెరిగిపోద్ది. మీరు గమనించాలి. మన జీవితాల్లో కూడా ఏ ఆరాటం ఉండాలంటే, ఆకలి ఉండాలంటే నీతిగా బ్రతకాలనే ఆకలి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎలాంటి ఆకలి ఉండాలి? నీతిగా బ్రతకాలనే ఆకలి ఉండాలి. ఒక ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక ఆకలి తన బ్రతుకులో మండుతూ ఉండాలి. నేను నీతిమంతుడిగా బ్రతకాలి, నేను నీతిమంతురాలుగా బ్రతకాలి, పాపానికి ఎక్కడ చోటు లేకుండా జీవించాలనేటువంటి ఒక ఆకలి మనకు ఉండాలి. దేవుని ప్రజలారా, నీతి, బాప్తిస్మములో నీతి ఉంది. స్తోత్రం చెప్పండి. మీరు నోట్ చేసుకోండి దేవుని ప్రజలారా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇస్తుంటే యేసు ప్రభువే బాప్తిసం పొందడానికి వచ్చాడు. వింటున్నారా? ఎవరు వచ్చారు? యేసు ప్రభువే బాప్తిసం పొందడానికి వస్తే యోహాను అంటాడు, అయ్యా నేను నీకు బాప్తిసం ఇటు ఏంటయ్యా అని అంటే, నీతి యావత్తులాగా జరగనిమ్ము అంటాడు. స్తోత్రం చెప్పండి. అంటే బాప్తిసము పొందటం అనేది నీతి. ఏందండి? బాప్తిసం పొందటం నీతి. అంటే ఒక మనిషి తన పాపపు జీవితాన్ని విడిచి ఒక నూతనమైన జన్మ అనుభవంలోనికి రావటం నీతి. ఈనాడు ఎంతమందికి ఉంది ఈ నీతి? ఈ ఆకలి ఎంతమందికి ఉంది? ఊరక మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్లే కానీ నేను నీతిమంతుడిగా మారాలి, నీతిమంతురాలుగా మార్చబడాలి, యేసు రక్తంలో కడగబడాలి, దేవుని బిడ్డగా మారాలనే ఆకలి ఎంతమందికి ఉంది? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రోగం పోయిద్దని ఆకలి ఉంది. పాస్టర్ గారు ఎట్టయినా సరే ప్రార్థన చేస్తే ఆరోగ్యం వచ్చిందని ఆకలి ఉంది. పాస్టర్ గారు ఎట్టయినా ప్రార్థన చేస్తే అప్పులు తీరుతాయనే ఆకలి ఉంది. దేవుడి దగ్గరకు పోతే దేవుడు దీవిస్తాడనే ఆకలి ఉంది. ఆకలి కాదు. నేను నీతిగా బతకాలి, నీతిమంతుడిగా మారాలనే ఆకలి ఎంతమందికి ఉంది? ఎన్ని సంవత్సరాలైనా వచ్చిపోతారు కానీ మారు మనసు పొందరు. ఒకవేళ మారు మనసు పొందిన బాప్తిసంలోనికి మాత్రం రారు. ఎందుకంటే ఈ ఆకలి వాళ్ళకు లేదు. ఏమి లేదు? ఆకలి లేదు. అందుకనే సత్తు గల భూమి కూడా చవిటి నేలగా మార్చబడింది. ఈ ఆకలి ఉండదు వాళ్ళకే. నీతిమంతులుగా బ్రతకాలని ఆకలి అనేకుల్లో చచ్చిపోయింది. నేను అంటాను దేవుని ప్రజలారా, ఒక మనిషికి ఆకలి అవ్వాలి,
ఆకలి అవ్వకపోతే వ్యవహారం ఏదో తేడబడినట్టే, అంతేనంటారు కాదంటారా? ఆకలి కావట్లేదు అనుకో, ఖచ్చితంగా ఏదో అయ్యుండిది, మీ కడుపుకి పోయి చూపించుకోండి. అనేకులు దేవుని మందిరానికి వస్తున్నారు కానీ నీతిగా బతకాలని ఆకలి లేదు. నీకు కూడా ఏదో ఎందుకు చూసుకో. ఆకలి కాకపోతే నీ జీవితం అనారోగ్య పాలైందని చెప్పేది ఒక గుర్తు. నువ్వు దాన్ని నిర్లక్ష్య పెట్టావంటే తర్వాత అది చాలా పెద్ద దారుణమైన పరిస్థితికి వెళ్ళింది. ఆ ఆకలి అవుతూ ఉండగానే నువ్వు దాన్ని తెలుసుకొని, మొత్తానికి నా బాడీ లేదా తేడా వచ్చేసిందని చెప్పి తెలుసుకొని డాక్టర్ దగ్గరికి పోతే ఇది రబ్బాయి అని చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రహ్మాండంగా ఈ ఆకలి అయిద్దిలేండి. నీతి కొరకైన ఆకలి ఎంతమందికి ఉంది? నేను మార్పు చెందాలి, దేవుని కొరకు బ్రతకాలనే, మారు మనసు పొందాలనే ఆశ ఎంతమందికి ఉంది? అందుకనే శ్రేష్టమైన నీ జీవితం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. కారణం నీ చెడుతనాన్ని బట్టే. ఈరోజున మనకు కావాల్సిన నీతి కొరకైన ఆకలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులుగా మారిన మనం మన జీవితాల్లో, జాగ్రత్త వినండి, బాప్తిసం పొందినటువంటి మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలారా అవినీతి అనేది మనకు తెలియకుండానే జొరబడింది. జాగ్రత్త వినండి. కొన్ని సందర్భాల్లో అవినీతికి మనమే చోటిస్తాం. అప్పుడు ఆ నీతి తప్పి ప్రవర్తించే సందర్భాలు కొన్ని పరిస్థితుల్లో మనకు ఎదురవుతాయి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుని ప్రజలారా, ఇక్కడ ఫీనెహాస్ అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ఫీనెహాస్ అనేబడిన వ్యక్తి కనపడతాడు. ఈ ఫీనెహాస్ అనేటువంటి వ్యక్తి ఆయన జీవితంలో దేవుని ప్రజలారా, ఈ ఫీనెహాస్ అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలు సమాజంలోనికి అసలు పాపం అనేది జరగకూడదు. అప్పటికే జనమంతా చేసిన పాపాన్ని బట్టి చాలా మంది చనిపోయారు. ఇలాగ చనిపోతే దీనికి కారణం వారు లోక సంబంధం వ్యక్తులతో సహవాసం చేసి, వింటున్నారా? మీకు ఏమైనా అర్థమవుతుందా? లోక సంబంధం వ్యక్తులతో సహవాసం చేసి అన్యులతో వ్యభిచారం చేస్తూ వస్తే అప్పటికే కొంతమంది చచ్చిపోయారు దేవుని ఉగ్రత వచ్చి. ఇదిలాగా జరుగుతున్న క్రమంలో ఈ లోపు ఒకడు ఏం చేశాడు? నేరుగా ఇశ్రాయేలు సమాజంలోనికే ఒక అన్యురాలైన స్త్రీని, ఒక వ్యభిచారం తీసుకొని ఇశ్రాయేలు సమాజంలోనికి తీసుకొని వచ్చాడు. అందరూ చూస్తూ మౌనంగా ఉన్నారు. వాడికి ఎంత ధైర్యం రా, ఎంత దుర్మార్గపు రే, అసలు దానికి ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు రా. ఇశ్రాయేలు సమాజంలోనికే ఆత్మీయ యాత్రలో ఉండగానే ఇన్ని దుర్మార్గపు పనులు చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ అయినా మనకెందుకులే అమ్మా, మనకెందుకులే అని ఎవరి పాటికి వాళ్ళు మౌనంగా ఉంటే, ఫీనెహాసు మాత్రం రోషం తెచ్చుకున్నాడు. రోషం తెచ్చుకొని ఒక ఈటిని పట్టుకొని పోయాడు. ఈటిని పట్టుకొని పోయి వారు ఇరువురిని మంచం మీద ఉండగా ఒకే ఒక్క ఈటితో పొడిస్తే ఇద్దరు ఒక్క దెబ్బకు చచ్చేరుకున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు అన్నాడు, శబ్బాష్, నీలాంటోడు కావాలి నా సేవకు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, దేవుడు అన్నాడు అది నీతిగా ఎంచాడు. ఫీనెహాసు చేసిన దాన్ని, ఫీనెహాసు పరిహారం చేయక దేవుడు దాన్ని నీతిగా ఎంచాడు. మన జీవితంలో నీతి ఏంటో తెలుసా? కేవలం బాప్తిసం పొందేవాళ్ళే మునిగిపోయేవాళ్ళని అనుకుంటే సరిపోదు. బాప్తిసం పొందిన మన జీవితాల్లో పాపము గనక చోటొస్తే, పాపం గనక మన జీవితాల్లో ప్రవేశిస్తే, ఇప్పుడు ఫీనెహాసును చూసి మనం పాపం చేసే వాళ్ళని తీసుకెళ్ళి కత్తితో పొడవమని నేను చెప్పట్లా. పక్కింటోడితే నీకెందుకు? నీ బ్రతుకులకు వచ్చిన పాపాన్ని పొడిచి చంపు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. పక్కనోడితో కాదు, నీ జీవితంలోనికి ప్రవేశించిందే. నేను ఈ మాట చెప్పగానే కొంతమంది మనసులోకి వస్తారా, వాడు అట్టంటోడే కదా, ఇదిగో ఇది ఎట్టాంటిదే కదా అన్నట్టుగా నేను అంటాను. ఒకడి గురించి వద్దు, నీతిమంతుడిని చెప్పబడుతున్నటువంటి దేవుని సన్నిధికి వస్తే నీ జీవితంలోనే ఒక పాపానికి చోటిచ్చావు. ఆ పాపంతో స్నేహం చేస్తున్నావు నువ్వు. నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా మనకెందుకులే అనుకుంటే కాదు, దాన్ని ఎవడైతే సంహరించగలుగుతాడో, ఎవడైతే దాని మీద దయా దాక్షిణ్య లేక చంపేస్తాడో అది నీతి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగా చంపగలిగిన వాడిని దేవుడు తన సేవకు పిలుచుకుంటాడు.
ఫీనెహాసుకు తరతరాలకు దేవుడు సేవను అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకు అలాంటి వారే కావాలి. పాపాన్ని చూసి అమ్మో పాపం అని చెప్పి భయపడేవాడు కాదు. అసలు తనలో ఉన్న పాపాన్నే చూసి దాన్ని చంపగలిగిన వాడు, దాని మీద ఎదిరించగలిగిన వాడు దేవుని పనికి ఉపయోగపడతాడు. పాపం మీద జాలి చూపినవాడు, పాపంతో రాజీ పడినవాడు దేవునికి ఉపయోగపడడు. దేవుడు మెచ్చుకొనదగిన భక్తి, దేవుడు మెచ్చుకునే నీతి నీ దేహంలో ఉన్న పాపాన్ని గుర్తించి చంపటమే. హల్లెలూయా. ఈనాడు అనేకుల జీవితాల్లో ఎదుటి వాళ్ళలో పాపం కనపడిద్ది, కానీ వాళ్ళలో ఉన్న పాపం కనపడదు. ఎదుటి వాళ్ళు అదిగో వాళ్ళు అట్ట చేస్తారన్నా, అన్నా వీళ్ళు ఎట చేస్తారన్నా, నువ్వెట చేస్తా. నీలో ఉన్న పాపాన్ని గుర్తించి దాన్ని సమూలంగా చంపటమే. ఇక అది బతకూడదు. అదే నీతి, అదే నీతి. ఈనాడు ఎంతమందికి ఉందో ఆకలి? నేను నీతిగా బతకాలని ఆకలి ఎంతమందిగా ఉంది? అలాగైతే నువ్వు ఇంకా బాప్తిసం పొందకుండా ఆలస్యం చెయ్యి. నీతిగా బతకాలని ఆశ ఉంటే పాపాన్ని నీ జీవితంలో అవకాశాన్ని దాన్ని చంపేస్తావు. ఇదే ఆకలి. స్తోత్రం చెప్పండి. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించాలి. నీ జీవితం ఈ రోజున ఆకలి ఉందా? పాపంతో రాజీ పడతారు కొంతమంది, చేయి కలిపేస్తారు. ఏముందిలే చేయనోడు ఎవడో అన్నట్టుగా. నీ బ్రతుకులో కలుగుతున్న నీ ఆలోచనల ద్వారా, నీ క్రియల ద్వారా కలుగుతున్నటువంటి పాపాన్ని గుర్తించి చంపగలిగితే అది దేవుని దృష్టికి నీతిగా ఎంచబడింది. ఈ ఆకలిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవ ఆకలి, మొదటిదేంది? నీతి కొరకైన ఆకలి దప్పులు మనకున్న. రెండవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనాన్ని చదవండి. పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దన్నారు, వారికి తిననేమీ లేదు. నేను వారి మీద కనికర పడుతున్నాను. వారి మార్గంలో మూర్ఛిపోదురవునని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త వినండి. రెండవ ఆకలి గురించి చెబుతున్న వినండి. దీన్ని ఏమంటానంటే దేవుని వాక్యము కొరకైన ఆకలి. ఏంటిదంటే దేవుని వాక్యం కొరకైన ఆకలి. మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో సుమారుగా 5,000 మంది పైనే, పురుషులే 5,000 మంది. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉంటారా లేదా? స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. స్త్రీలుంటే పిల్లలు కూడా దాదాపుగా సగం మంది ఉంటారు. కానీ పురుషులనే లెక్కేసారు 5,000 మంది అన్నట్లు. మీరు గమనించాలి. ఇన్ని వేల మంది, సుమారుగా ఒక 10,000 మంది వేసుకోండి హీనపక్షంగా. ఈ 10,000 మంది యేసయ్య ఉన్న చోటుకు వచ్చి కూర్చున్నారు. ఆయన వాక్యం బోధించడం ప్రారంభించాడు. వినండి. ఏం రాస్తున్నారు మీరు? అది కాదు, ఏదో పాట తీసిందిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు దగ్గర ఆయన వాక్యాన్ని వినటానికి వచ్చారు. ఆయన జీవం గల మాటలు వినటానికి వచ్చారు. ఒకరోజు అయిపోయింది. మనమైతే టైం అవుతుంది అన్నేమో పెందలాడు ముగిస్తాడు, ఎంతసేపుడు ముగిస్తారు అని సహజంగా మనం అనుకుంటాం లేండి. మనకు బోల్డ్ పనులు ఉన్నాయి, వాళ్ళకేం పని లేదనుకున్నారా? వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి, కానీ అలాంటి మాటలు దొరకవు. అందుకని ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. వాళ్ళకి ఆకలి అనిపించాల. ఎందుకు? వీళ్ళకున్న ఆకలి ఏంటంటే దేవుని వాక్యం కొరకైన ఆకలి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం శ్రేష్టమైనది. వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం జుంటె తేనె దారుల కంటే మధురమైనదట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శరీరానికి ఆకలి ఉండిద్ది, ఆత్మకు కూడా ఆకలి ఉండిద్ది. ఆత్మ ఆకలి తీర్చేదేమో దేవుని ప్రజలారా దేవుని వాక్యం, దేవుని వాక్యం. అందుకే ఓ భక్తుడు పాట పాడాడు కదా, దైవజనులు యేసన్న గారు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా
ఆత్మకు ఆహారము నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా లకు దీపము. యేసయ్యా నీ వాక్యమేనా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. దేవునికి స్తోత్రం. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగాయంట. వాడు డ్రమ్ము దగ్గర పెట్టుకొని కూడా దాన్ని కొట్టకుండా వాడు నా మొహం చూపుతున్నాడు. ఎంతసేపు పడతావులే కానీ అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము కొరకైన ఆకలి 3 రోజులు గడిచినా వారు అలాగే ఉన్నారు. శరీర సంబంధమైన ఆకలి అలాగే ఉంచేశారు. యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు ఉపవాసంతో ఉండిపోయారయ్యా, వాళ్ళు అలా పంపడం నాకు ఇష్టం లేదని మాట్లాడాడు. వీళ్ళకున్న ఆకలి దేవుని వాక్యము కొరకైన ఆకలి. ఏం చెప్పండి? దేవుని వాక్యం కొరకైన ఆకలి. ఈరోజు దేవుని ప్రజలారా, మనకు కూడా కావాల్సింది దేవుని వాక్యం కొరకైన ఆకలి ఉండాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతాడు, ఆ మాటలు అనుసరించి మనం బ్రతకాలనే ఒక ఆకలి నిశ్చయంగా మన జీవితాల్లో ఉండాలి. అనేకులకు వాక్యాన్ని గురించిన ఆకలి ఉండదు. ఏదులే పోయి కాసేపు చేస్తే సరిపోద్ది. కొంతమంది కూడికలు పెట్టుకుంటారు, ప్రార్థన పెట్టుకుంటారు, ప్రార్థన పెట్టుకొని ఇక పాటలు పాడి 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 పాడతానే ఉంటారు. ఆ పాడిన తర్వాత ఇక ఆయన వచ్చి గీటింగ్ చెబుతాడు, ఈయన వచ్చి గీటింగ్ చెబుతాడు, శుభాకాంక్షలు చెబుతారు, శుభాకాంక్షలతో సరిపోద్ది. ఈ శుభాకాంక్షలు అయిపోయిన తర్వాత ఆ టైం పెద్దగా లేదు, 10 నిమిషాల్లో ముగించుకుందాం. వీళ్ళకి వాక్యాన్ని గురించిన ఆకలి లేదు. ఒకవేళ కఠినంగా ఏదైనా కొంతమందికి కఠినంగా వాక్యం చెప్పినా కూడా అది చాలా బాధాకరంగా ఉండిద్ది. దేవుని ప్రజలారా, వాక్యం మన జీవితాలకు దేవునికి ఇష్టలుగా మార్చిద్ది వాక్యం. కాబట్టి అసలు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యేసు ప్రభు అంటే దేవుడట తన నామము కంటే తన వాక్యాన్ని గొప్పగా చేశాడట. స్తోత్రం చెప్పండి. తన పేరు కంటే తన వాక్యాన్నే గొప్ప చేశాడట. మీరు జాగ్రత్త వినండి, దేవుడు వాక్యానికి ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుని ప్రజలు అన్నిటికంటే ఎక్కువ ఉన్నతమైన స్థానం దేవుని వాక్యానికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడగలగాలి. దేవుని వాక్యం ద్వారా ప్రభు ఏది మాట్లాడినా అది సంతోషంగా తీసుకోగలగాలి. వాక్యం కొరకైన ఆకలి మన జీవితాల్లో ఉండాలి. ఏడ కాసేపు చేస్తే తినడానికి తలనొప్పి, ఇంకెళ్ళకు పోయి ఏం చదువుతారు? నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే వాక్యం ఉండాలి ఖచ్చితంగా. వాక్యం నీ జీవితంలో లేకపోతే దేవుడు లేనట్టే. వాక్యమే దేవుడు కదండి. మరి ఈ రోజున్న వాక్యం వచ్చేవారని చెప్పమంటే అందరు నీళ్ళలో ఉండి నా మొహం చూస్తారు. మరి వాక్యం నీ హృదయంలో లేదంటే యేసయ్య లేనట్టే కదా. దేవుడు లేకపోతే ఇంకెవడుంటాడు? వాడుంటాడు, నల్లవాడు ఉంటాడు, ఏ జరగచ్చు అంతే కదా. దేవుడు లేకపోతే వాడే ఉంటాడు. ఎంతమంది హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకుంటారు? వాక్యాన్ని కేవలం ఇక్కడ వెంటనే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. చాలా మందికి అసలు వాక్యంతో సంబంధమే లేదు. ఆ వాక్యమే కదా మనం బ్రతికించేది. పాట మాత్రం పాడతాంగా, నీ వాక్యమే నన్ను బతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట అయితే పాడుకుంటాం, ఆ వాక్యం మన జీవితంలో ఉంటే బాధల్లో ఒక నెమ్మది. దేవుడు మనతో ఉన్నట్టేనండి, మనకు ఒక ధైర్యం కలిగిద్ది. ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. కొంతమందికి వాక్యం కూడా అనుకూలంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక అక్క అంటుందట, ఇదిగో దయాకరన్ అయితే
చాలా చెబుతాడు. మేము పోయే సంఘంలో ఊరకట్ట చదివి ముగిస్తారు. దయాకరణ అయితే చెప్పి 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 అది అట్టంటారు, ఇది ఇట్టంటాడు. మాకైతే అసలు అదేముండదు. వాక్యం చదివి అది మనం చూసినట్లయితే అది ఏది రక్తం ఏది ఏం చూస్తామంటే చదివేంగా అదే, ఇక దానికి వివరణ ఏముండదు. దేవుని బిడ్డలారా గమనించాలి. తప్పిపోయిన కుమారుడు తినటానికి తిండి లేక అల్లాడాడు. సరైన వాక్యం అనేది తన బ్రతుకులో లేదు. బుద్ధి వచ్చినప్పుడు తెలుసుకున్నాడు, నా తండ్రి దగ్గర పనోళ్ళు తింటున్నారు మంచి భోజనం. నా తండ్రి దగ్గర పనోళ్ళు, తన కడుపును పుట్టిన నేనే ఇక్కడ ఆకలితో చేస్తున్నాను తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తే విందు చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం కొరకైన ఆకలే తప్పిపోయిన కుమారులారా, తప్పిపోయిన కుమార్తెలారా, ఒక జీవము కలిగిన దేవుని వాక్యం కొరకైన ఆకలి నీ జీవితంలో ఉండాలి. నీ తండ్రి ఇంటికి చేరితే నీ జీవితానికి అవసరమైన వాక్యం ఏంటో నీ తండ్రి ద్వారా నీకు ఒక గొప్ప విందు, ఒక బలమైన ఆహారం. తప్పిపోయిన కుమారుడికి ఏం పెట్టాడు? బలమైన ఆహారం. పశువును వధించండి, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఏది పెడితే అది కాదు, ఓ శ్రేష్టమైన దాన్ని పెట్టి దేవుడు బలపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనకు కావలసిన ఆహారం ఆది అపోస్తుల ఉపదేశం. ఏంటిదంటే ఆది అపోస్తుల ఉపదేశం. ఇదే మానవుని జీవితాన్ని, ఒక విశ్వాస జీవితాన్ని పరిశుద్ధులతో పరిపూర్ణంగా చేసి మహిమలోనికి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆది అపోస్తుల ఉపదేశం అంతా ఇందులో ఉంది. ఒక్కోటి తర్వాత సమయాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తా. చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఇదేంది అన్నట్టుగా. దీన్ని ఆ డిజైనింగ్ చేసేవాడు కూడా ఆశ్చర్యపడి, ఏంది నాయన ఇదే, గొర్రెపిల్ల ఏంది, సింహాసనం ఉంటావేంది, ఆ గొర్రెపిల్ల వధించబండి గొర్రెపిల్ల ఏంది అని చెప్పి అడిగాడు. ప్రకృతి సంబంధిక ఆత్మ సంబంధం విషయాలు ఏం తెలుస్తాయి? దేవుని కృపలో రాగల దినాలు వీటన్నిటి గురించి మనం నేర్చుకుందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గమనించాలి దేవుని ప్రజల, వాక్యము కొరకైన ఆకలి ఉండాలి. కొంతమందికి పాటలు పాడినంతసేపు అబ్బో ఎంత ఉద్యమంగా ఉంటారో, ఇక వాక్యం అనగానే అబ్బో 15 నిమిషాలు అయిందయ్యా, అబ్బో 20 నిమిషాలు అయిందయ్యా అన్నట్టుగా. వాక్యం కొరకైన ఆకలి, వాక్యమే కదా మన బ్రతుకులు మార్చేది. కాబట్టి వాక్యం కొరకైన ఆకలి కలిగి మనం బ్రతుకుదుముగాక. 1 నీతి కొరకైన ఆకలి, 2 వాక్యము కొరకైన ఆకలి. 3వదిగా దేవుని ప్రజల యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం లేకపోతే 34వ వచనం చదవండి. యేసు వారిని చూచి తనను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇంకా కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనంలో నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని మాట్లాడతారు. మీరు ఇక ఇటువైపు చూడండి. 1 నీతి కొరకైన ఆకలి, 2వది ఏం చెప్పాను? వాక్యము కొరకైన ఆకలి. 3వదిగా దేవుని చిత్తము నెరవేర్చాలని ఆకలి ఉండాలి. ఏం ఆకలి ఉండాలి? దేవుని చిత్తం నెరవేర్చాలని ఆకలి ఉండాలి. ఓ మాట చదువుతున్న వినండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి ఒక ప్రాంతానికి వచ్చారు. ఓ ప్రాంతానికి వస్తే యేసు ప్రభు ఆకలి అవుతుందని అన్నాడు. ఈ మాట శిష్యులు గ్రామంలోకి వెళ్ళి ఆయన తినటానికి ఏమైనా తేవాలని చెప్పి శిష్యులు వెళ్ళిపోయారు. శిష్యులు వెళ్ళిపోయి వచ్చేసరికి ఈలోపు సమరయ స్త్రీ వచ్చింది. యేసు ప్రభు నేరుగా పోయి సమరయ స్త్రీ దగ్గరికి పోయి సువార్త చెప్పడం మొదలు పెట్టాడు. జాగ్రత్త వినండి. ఇక యేసు ప్రభు తనతో మాట్లాడాడు. ఆమె తెలుసుకుంది, నేను నిజంగా లోకరక్షకుడు అనుకుంది. గ్రామంలోనికి వెళ్ళింది. ఆమె మార్పు చెందింది. తన కొండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తన బ్రతుకులో మార్పు వచ్చింది. ఆ తర్వాత శిష్యులు తీసుకొచ్చారు, అయ్యా ఆహారం తీసుకొచ్చాము, ఇక భోజనం చేయి, ఆకలి తెచ్చుకొని. అంటే ఆయన అంటాడు, నా ఆకలి తీరిపోయింది అని అంటాడు. ఏమంటాడు? నా ఆకలి తీరిపోయింది అని. అయ్యా ఎవరు తెచ్చారు, ఏం తెచ్చారు అని అంటే ఈయనంటాడు, దేవుని చిత్తమును నెరవేర్చటమే నాకు ఆహారం అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. మనకు ఉండాల్సిన ఆకలి ఏంటంటే
మనం అనుకున్నది మన జీవితంలో నెరవేర్చుకోవాలని ఆకలి ఆతురత కాదు ఉండాల్సిందే. దేవుని చిత్తం నెరవేర్చడమే మనకు ఆకలిగా మారాలి. యేసు ప్రభు దేవుని పని చేశాడు, తన కడుపు నిండిపోయింది. యేసు ప్రభు నశించిపోతున్న ఆత్మలు గుర్చిన భారం కలిగి పనిచేశాడు. ఆ పని చేయటమే దేవుని ప్రజలారా తన ఆకలి తీరిపోయేటట్లుగా చేసి, ఈ రోజున ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి ఉండవలసినటువంటి ఆకలి ఏంటంటే నశించిపోతున్న ఆత్మల గురించిన ఆకలి. ఏంటిదండి? నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, దేవుని చిత్తము నెరవేర్చాలి. దేవుడు ఈ భూమి మీదకి నన్ను ఎందుకైతే పంపించాడో ఆ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చబడాలనే ఆకలి ప్రతి ఒక్కడి జీవితంలో ఉండాలి. ఈనాడు అనేకులుగా ఆ ఆకలి లేకుండా పోయింది. ఎవడింటికి పోయి ప్రార్థన చేస్తే ఎవడు 100 రూపాయలు ఇస్తాడు. ఒకడు ఆకలి దరిద్రం ఎంత దారుణం అంటే, ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఉన్న తర్వాత కదలడం. అమ్మాయి మరి వస్తాను, ఏంది అబ్బాయి లేడా, మరేంది మరి ఇల్లు రమ్మంటావా? ఈ ఆకలి ఈ డబ్బు మీద ఆకలి అన్నమాట. నువ్వు గనక ఇచ్చావనుకో తుపాకీ గుండు కూడా దొరకడం. అదే తుపాకీ గుండు కూడా దొరకడం. వాడి ఆకలి అది. దేవుని చిత్తం నెరవేర్చాలని ఆకలి ప్రతి విశ్వాసికి ఉండాలి. నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ఆకలి ప్రతి ఒక్కడికి ఉండాలి. దేవుని మందిరంలో కనబడాలని ఆకలి ప్రతి ఒక్కడికి ఉండాలి. మనందరి పట్ల దేవుని చిత్తం ఉండి దేవుని ప్రజలారా ఆ చిత్తము నెరవేర్చినప్పుడే మన ఆకలి తీరాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు కొంతమందికి ఈ ఆకలి ఉండదు. దేవుని చిత్తం నెరవేర్చాలి ఆకలి ఉండదు. నీకేదో జబ్బు వచ్చింది చూసుకో. కొంతమంది ఆకలి చచ్చిపోయిందే. ఒకప్పుడు ఉంది, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని సంకల్పం నెరవేర్చాలి. ఇప్పుడు అదేమి లేదు. నీతిగా బతికే ఆకలి చచ్చిపోయిందే. దేవుని వాక్యం పైన ఉన్నటువంటి ఆసక్తి అనే ఆకలి చచ్చిపోయిందే. దేవుని చిత్తం నెరవేర్చాలని ఆకలి కూడా చచ్చిపోయింది. ఒకప్పుడు ఎవరొక్కరికి ఏదో ఒక సువార్త చెప్పాలనే ఆకలి, ఇప్పుడు అది లేదు. మనం బయరాటమే ఎక్కువ. ఇక ఒకరితో మనకు సంబంధం లేదు. దేవుని సన్నిధిని గురించి ఆకలి, ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళదామో, దేవుని మందిరంలో పరిచర్య చేద్దామనే ఆకలి. ఇప్పుడు అసలు అది లేనే లేదు. 10:30 కదా పోదాం, 11:30 దాకా పాటలు పాడతారు కాబట్టి 11:30కు పోదాం. ఆ తర్వాత అన్న ఆరాధన అంటాడు, అందరు నిలబడతారు, పోయి గుంపులో నిలబడదాం. ప్రారంభంలోనే వచ్చి కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, అసలు పాట నేను పాడాలి. ఏమైపోయిందో ఈ ఆకలి. దేవుని చిత్తం నెరవేర్చాలనే ఒక ఆకలి ఈనాడు అది లేదు. నశించిపోతున్న ఆత్మల గురించిన ఆకలి లేదు. ఎవడు స్వార్థం వాడు చూసుకోవటమే. దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలనే ఆకలి లేదు. ఆ టయానికి పోయి వస్తే సాపులు వేసేవాళ్ళు వేస్తారు, కుర్చీలు వేసేవాళ్ళు వేస్తారు, వంట చేసేవాళ్ళు చేస్తారు. నువ్వేం చేస్తా? వచ్చిపోతా. ఏది ఆకలేది? అందుకే సారవంతమైన జీవితం కూడా చవిటి నేలగా మారిపోతుంది. ఈ ఆకలి లేకే, ఈ ఆకలి ఉంటే ఈ ఆకలి పట్టదు. సోదరం చెప్పండి. ఈ ఆత్మ సంబంధమైన ఆకలి కనుక నీకుంటే, నశించిపోతున్న ఆత్మల గురించిన ఆకలి కనుక నీకుంటే, దేవుని ప్రజలారా కడుపు నిండిందా లేదని కూడా పట్టించుకో. పౌలయ్య గారు అంటాడు, పలుమార్లు ఆకలి దప్పులు నేను తెలుసుకొని ఉంటాను. ఒక నిజమైన సేవకుడు దేవుని ప్రజలారా ఆకలి అంటే ఏంటో తెలుసుకొని బతుకుతాడు. ఆకలి బాధ అంటే తెలుసుకొని బతుకుతాడు. పెద్ద పాస్టర్ గారు అయినా కానీ చాలా సందర్భాల్లో ఆకలితో అలమటించిన సందర్భాలు తనకు తెలుసు. మీరు గమనించాలి. కేవలం ఈ కడుపు నింపుకోవటం కోసమే భక్తి చేయకూడదు. మన పట్ల దేవుని చిత్తం నెరవేరాలి, మన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని ఆకలి ఉండాలి. దేవుని చిత్తం సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడాలని ఆకలి ఉండాలి. ఈ ఆకలి కలిగిన వారి కొరకు దేవుడు సమస్తాన్ని మేలుకరంగా మార్చి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ నిలబెడతాడు. మీరు ఇక్కడ బతకండి అని దేవునికి స్తోత్రం. ఈ ఆకలి లేనివాడిని అక్కడి నుంచి తరుగుతాడు. అసలు నువ్వు పనికి రావురా, దేని బట్టిని కూడా తొక్కేసే గనుడు నువ్వు.
ఆకలి లేదు. ఎంతమందికి దేవుని సన్నిధికి వచ్చిన ఆసక్తి ఉంది? నీ మందిరానికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని అంటాడు, తినేస్తుందంట. దేవుని సన్నిధిలో ఎప్పుడెప్పుడు కనబడాలన్న ఆసక్తి. అబ్బో ఆదివారం వచ్చిందా, అబ్బో బలారాధన వచ్చిందా, ఏం పోతాంలే. ఒకప్పుడు ప్రభు సంస్కార ఆరాధన జరిగితే చర్చి పట్టదు. మీ వెనకంతా ఖాళీయే, మీ పక్కంతా ఖాళీయే. భక్తులకు ఆకలి తగ్గింది. ఆత్మ సంబంధమైన ఆకలి తగ్గి లోక సంబంధమైన ఆకలి బాగా పెరిగిపోయింది. మరి దుఃఖంగా మారక ఎలాగ మారిద్ది? ఒకప్పుడు సంతోషంగా ఉన్న జీవితాలు ఇప్పుడు దుఃఖంగా మారాయంటే మారకేం చేస్తాయి? ఆకలి చచ్చిపోయింది కదా. ఆరోగ్యం తేడా పడిద్ది. జీవితం అంతా కూడా దేవుని ప్రజలారా అనారోగ్యం పాలైపోద్ది. ఖచ్చితంగా ఆకలి ఉండాలి. దేవుని చిత్తం నెరవేరాలి. అదే నీకు ఆహారంగా మారాలి. దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చిన రోజు నీ కడుపు నిండాలి. స్తోత్రం చెప్పు. 2 ప్లేట్లు లాగిచ్చినప్పుడు కాదు, నేను దేవుని చిత్తం నెరవేర్చాను. దేవుని చిత్తం, దేవుడు నన్ను వెతికి రక్షించుకున్నందుకు ఆ ఏర్పాటు, ఆ నిశ్చయిత సంపూర్ణంగా నెరవేరింది. అప్పుడు నీ కడుపు నిండాలి. అప్పుడు దాకా నీ హృదయంలో ఆరాటం ఉండాలి. నీ హృదయంలో ఒకటే ఆకలి, నా పట్ల దేవుని చిత్తమేంది, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు లోకంలో ఉండగా నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి దేవుని ప్రజలారా, మీ ఇంట్లో నీకంటే పెద్దోళ్ళు ఉన్నారు. దేవుడు నిన్నే ఎందుకు పట్టుకున్నాడు? నిన్నే ఎందుకు పట్టుకున్నాడు? మీ ఊర్లో మీకంటే టాలెంట్ గల్లా వాళ్ళు ఉన్నారు. దేవుడు నిన్నే ఎందుకు పట్టుకున్నాడు? మన దేశంలో అధికారులు గనులు ఎంతో ఉన్నా మనల్ని ఎందుకు పట్టుకున్నాడు? దేవుని బిడ్డలను మీకు ఒక మాట చెప్పచ్చా? మా ఇంట్లో నేను లాస్ట్ వాడిని. మా అమ్మ, మా నాన్న, 2 అక్కోళ్ళు, అన్న, నేను, 6గురివి. అందరికంటే ముందు దేవుడు నన్నే పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి గురించి తెలుసు, మందిరానికి పోతారు కానీ ఎవడు బాప్తీసం పొందల. యేసు రక్తం ప్రభు మహాకృపలో నేనే మొదట దేవుని చేత పట్టబడి మారు మనసు పొంది బాప్తీసం పొంది. దేవుడు నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నన్నే మొదట ఎందుకు రక్షించుకున్నాడు? అద్భుతమైన తన సేవ చేయటానికి. స్తోత్రం చెప్పండి. మా గ్రామంలోనే మొట్టమొదటి సేవకు వచ్చింది నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు నన్ను మించిన దుర్మార్గుడు లేడు, ఇప్పుడు నన్ను మించిన సేవకుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. మా ఊర్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అలాగనే దీవించాడు. దేవుని ప్రజలారా, దేవుడు నిన్నే ఎందుకు తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు? దేవుని చిత్తం నెరవేర్చబడాలనే ఆశ నీకు ఉండాలి, ఆకలి నీకు ఉండాలి. దేవుడు ఖచ్చితంగా నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆలోచించు. నీకంటే గొప్ప వాళ్ళు కాదని దేవుడు నిన్ను ఎందుకు తెచ్చి చోటు కూర్చోబెట్టాడు? దేవుని చిత్తం ఏదో ఉంది, అది నెరవేర్చబడాలని ఆశ నీకు ఉండాలి. అది నెరవేర్చబడాలని ఉద్దేశం, ఆ ఆకలి, ఆ తపన నీకు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. ఒక ఉన్నతమైన అనుభవాల్లోనికి తీసుకొస్తాడు. ఇప్పుడు ఇంట్లో అందరికంటే చిన్నోడు నేనే, నా చేతే ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి పంపుతాను. వ్యవహారం అటువంటిది. మరి దేవుని చిత్తానికి అప్పగించుకుంటే అలాగ ఉండేది. ఇప్పుడు మీ ఇళ్లలో మీకంటే పెద్దోళ్ళు ఉన్నారుగా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోవటానికి దానికి కారణం ఉంది. దేవుని ప్రజలారా, మీరు ఆలోచించాలి. ఆ దేవుని చిత్తమనే ఆకలి కనుక మీ బ్రతుకులో ఉంటే నీకేది పట్టదు. నీకు నా పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఇక పని పాట ఉద్యోగం వ్యాపారం ఏం పట్ట చేసుకోవద్దని నేను అంటలా. మొదట నీకు ఇది ప్రాముఖ్యంగా ఉండిద్ది అంటున్నా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధి కనబడాలా? నేను అసలు ఆ దేవుని సన్నిధికి వచ్చిన ఆసక్తి నిన్ను తినేసిద్ది. దాన్ని బట్టి అర్థం చేసుకుని నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని. ఈరోజు ఆకలి లేదా? చచ్చిందా? జాగ్రత్త. నీ బ్రతుకులో అపాయం సమీపం ఉందని గుర్తించు. 3 విషయాలు చెప్పా. నీతి కొరకైన ఆకలి దప్పులు, రెండవదిగా దేవుని వాక్యం కొరకైన ఆకలి, మూడవదిగా దేవుని చిత్తం అనే ఆకలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం
35వ వచనంలో దేవుని ప్రజలారా, ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆకలి కలిగిన వారి గురించి ప్రభువు మాట్లాడతాడు. అందుకు యేసు